అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి మహాశివుడి దేవాలయం ఈ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది గుడిమల్లం, తిరుపతికి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఈ దేవాలయాన్ని చూద్దాం రండి. సో గుడికి రాగానే ఎదురుగా మహానందీశ్వరుడు. ఇక్కడ నందికి మనం గడ్డిని సమర్పించవచ్చు. 2nd సెంచరీలో నిర్మించిన మహాశివుడి దేవాలయం ఈ గుడిమల్లం దేవాలయం. ఆలయంలో పురాతన కాలం నాటి ఉసిరి చెట్టును మనం చూడవచ్చు. ఇక్కడ స్వామివారి ప్రధాన దేవాలయం, చూడచక్కని స్వామివారి దేవాలయం. మొదటిగా మనం వీరభద్రస్వామి వారిని దర్శించుకుంటాము. భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు. తర్వాత మనం అమ్మవారు దర్శిస్తాం. అమ్మవారు ఇక్కడ ఆనందవల్లి అమ్మవారుగా మనకి దర్శనమిస్తారు. అమ్మవారి దేవాలయం ఆనందవల్లి అమ్మవారు. చూడచక్కని వాతావరణంలో ఉన్న ఈ గుడిమల్లం దేవాలయాన్ని చూసి తీరాల్సిందే. స్వామివారి ప్రధాన దేవాలయం, పక్కనే ఉన్న ఆనందవల్లి అమ్మవారు. ఆనందవల్లి అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారు. ఇక్కడ ఆనందవల్లి అనే పేరుతో మనకి దర్శనమిస్తారు. చక్కని వాతావరణం, చక్కని గాలి. ఇదే ప్రాంగణంలో సూర్యభగవానుడు. గుడిమల్లం చూడచక్కని పల్లెటూరు, అతి పురాతనమైన దేవాలయం కలిగిన ఈ గ్రామం ఎంతో అందంగా ఉంటుంది. సూర్యభగవానుడు, చక్కని ప్రకృతి సోయగాల మధ్య ఉంటుంది ఈ దేవాలయం. స్వామివారి ధ్వజస్తంభం, స్వామివారి దేవాలయానికి ఎదురుగా ఉన్న దీపమండపం, స్వామివారి దేవాలయంలో ఉన్న బావి. ఈ దేవాలయం నిర్మించి 2700 సంవత్సరాల పైమాట. ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయం, ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయం. అరటి చెట్టుకున్న చక్కెర కేళీలు, అరటి పండ్లు స్వామివారి నైవేద్యానికి వాడతారు. దేవాలయాలు అడుగుపెట్టగానే వినాయక స్వామివారు. స్వామివారి ప్రధాన దేవాలయం, దక్షిణామూర్తి స్వామివారు గురుస్వరూపం. చూస్తేనే చాలు మనకి జ్ఞానం వచ్చేస్తుంది. అంతటి గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వామివారు. గుడి వెనుక భాగాన శ్రీ వెంకటేశ్వర స్వామివారు, అభయహస్త శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఇటువైపున చతుర్ముఖ బ్రహ్మదేవులు వారు ఉన్నారు. స్వామివారు ఇలా పురుషాంగ రూపంలో ఉంటారు. ఈ దేవాలయం ఇప్పటికి నిర్మించి 2600 ఏళ్ల పైమాట. పైన పరమేశ్వరుడు, ఈ కనిపిస్తున్న మానవ రూపం శ్రీ మహావిష్ణువు పరశురాముడు అవతారంలో ఉన్నారు. కింద బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నారు. ముగ్గురు కొలువై ఉన్న దివ్యక్షేత్రమే ఈ గుడిమల్లం. ఇప్పటికీ దేవాలయం నిర్మించి 2700 సంవత్సరాల పైమాట. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయంగా మనం దీన్ని చూస్తున్నాం. శ్రీ మహావిష్ణు అవతారంలో ఒకటైన పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, పైన పరమేశ్వరుడు కొలువై ఉన్న దివ్యమైన క్షేత్రం. స్వామివారు 5 అడుగుల హైట్లో ఉన్న శిలా విగ్రహంలా ఉంటారు. స్వామివారు స్వయంభూగా వెలిసిన లింగం. పరశురాముడితే స్థాపించబడిన ఈ శివలింగాన్ని మనం
చూస్తే రాల్సింది. అందుకనే మనం స్వామివారిని పరశురామేశ్వర స్వామివారి లింగం కొలుస్తారు. చెప్పినట్లు భారతదేశంలోనే అతి పురాతనం కాదు, మొట్టమొదటి శివాలయం ఈ గుడిమల్లం. తప్పకుండా మనం చూడవలసిన దేవాలయాల్లో ఇది చాలా చాలా ముఖ్యమైన స్థానంలో ఉంటుంది. తప్పకుండా దర్శించగలరు స్వామివారి దేవాలయం. శంభో శంకర, హర హర మహాదేవ్, శంభో శంకర.